శకుని గాంధార రాజకుమారుడు. తన చెల్లెలు గాంధారి హస్తినాపురానికి వెళ్లిన తర్వాత జరిగిన అవమానాలు, తన కుటుంబానికి జరిగిన అన్యాయం అతని మనస్సులో గాఢమైన కోపాన్ని నింపాయి. అదే కోపం అతని జీవిత లక్ష్యంగా మారింది. కౌరవ వంశాన్ని నాశనం చేయడం. అతని ప్లాన్ బలం కాదు, బుద్ధి. నేరుగా యుద్ధం చేస్తే గెలవలేడు అని తెలుసుకుని లోపల నుంచే కౌరవులను కూల్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకే దుర్యోధనుణ్ణు తన ప్రభావంలోకి తీసుకుని అతనిలో అహంకారం, అసూయ పెంచాడు. పాండవులపై ద్వేషం రగిలించాడు. ఈ వ్యూహంలో కీలకం పాశాల ఆట. అది సాధారణ జూదం కాదు, శకుని ముందుగానే గెలిచేలా ప్లాన్ చేసిన మాయ. ఆ ఆట వల్ల పాండవులు అవమానానికి గురయ్యారు. ముఖ్యంగా ద్రౌపది సంఘటన యుద్ధానికి నాందయ్యింది. చివరికి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. బయటికి చూస్తే పాండవులు వర్సెస్ కౌరవులు అనిపించినా లోపలగా అది శకుని ప్రతీకారం. యుద్ధం ముగిసేసరికి కౌరవ వంశం పూర్తిగా నాశనమైంది. అదే అతని అసలు లక్ష్యం. కాని ఈ ప్లాన్ అతనిని కూడా రక్షించలేదు. శకుని కూడా యుద్ధంలో మరణించాడు. చివరికి అతని కథ చెబుతోంది, ప్రతీకారం సాధించినా దాని ధర చాలా భారీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.